యేసుప్రభు వారు తను వెంబడించు వారందరికీ ఒక విశేషమైన హెచ్చరిక జారీ చేశారు. అదేంటంటే, మీరు మోసపోకుండా చూచుకోండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పారు. క్రైస్తవులు ఎన్ని విధాలుగా మోసపోతారంటే, 1 సూచక్రియలు మహత్కార్యాల ద్వారా, 2 అబద్ధ ప్రవక్తల ద్వారా, 3 లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించు తత్వజ్ఞానము చేత, 4 వ్యక్తమైన మాటల వలన, 5 కల్పింపబడిన ఉపదేశముల వలన, 6 కల్పనా వాక్యములు చెప్పు అబద్ధ బోధకుల వలన, 7 హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నట వలన, 8 సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగి తమను తామే మోసపుచ్చుకోవడం వలన. ఇన్ని రకాలుగా మనం మోసపోయే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని లూకా 21:36లో ప్రభు అంటారు.